ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రావెల్ చేసేవారి సంఖ్య గమనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరదా కోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే అనేక కాజులు ఉన్నటువంటి నేపథ్యంలో చేసేవాళ్ళు, యూట్యూబ్ కోసం చేసేవాళ్ళు కానీ రీల్స్ కోసం ఇలా అనేక మంది అనేక ప్రయత్నాలుగా దేశం వ్యాప్తంగా ఈ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నాం మిషన్ 1 రూపీ అనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో, అంటే ఈ రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా వాళ్ళు ఈ దేశవ్యాప్తంగా ఈ కుటుంబ సభ్యులు అనేది తిరుగుతున్నారు. ఇదంతా కూడా సైకిల్ కార్, అంటే లోపల సైకిల్ కార్వాన్ అనే విధంగా ఆల్ ఓవర్ ఇండియా అనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు 2 సైకిల్స్, ఇవి నార్మల్గా ఉండేటటువంటి సైకిల్ అని, వీటిని 2 సైకిళ్ళు అటాచ్ చేసి ఈ కార్వాన్ని రెడీ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ అంతకుముందు ఇది పెడల్స్ యూజ్ చేసి తొక్కేటటువంటి విధానాన్ని అవలంబించే వాళ్ళు అనే విధంగా చెప్తున్నారు. అయితే కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి సోలార్ ప్యానల్ని వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. దాంతో ఛార్జ్ అయ్యేటటువంటి బ్యాటరీ ద్వారా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళైతే తిరుగుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ ప్రయాణం జరుగుతున్నట్లు కూడా చెప్తున్నారు. మొత్తం కేరళ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు కూడా ఈ సైకిల్కి సంబంధించినటువంటి రూపకర్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అసలు కారులో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎల్ఈడి కానీ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకునేటటువంటివి కానీ స్విచ్లు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా దీన్ని రూపొందించుకోవడం జరిగింది. ఒక రకంగా ఒక టెక్నాలజీని ఉపయోగించుకోవడం కనుక వస్తే అతి తక్కువ ఖర్చులో అద్భుతాలు చేసుకోవచ్చు అనడానికి ఇలాంటివి నిదర్శనం. సైకిళ్ళు అంటే ఇవి నార్మల్ సైకిళ్ళే, వీటిని మార్చుకున్నటువంటి విధానం కానీ ఇదంతా కూడా మార్చుకొని లోపల ఎక్విప్మెంట్ కూడా, అంటే వీళ్ళు తినడానికి కానీ ఈ ట్రావెల్లో ఉండటానికి బట్టలు కానీ ఇవన్నీ కూడా ఇందులోనే రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్పాన్సర్ దీనికి సంబంధించినటువంటి ప్యానల్స్ కూడా కొన్ని కంపెనీలు వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. మిషన్ 1 రూపీ అనేటటువంటి నినాదంతో యూట్యూబ్ ఛానల్ కానీ మిగిలినటువంటి వీటన్నిటిని కూడా అందులో అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు గుంటూరులో ఉన్నటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. గుంటూరు మీదుగా వీళ్ళు విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళ ప్రయాణం సాగనుంది. ఆ తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాలకు వెళ్ళనున్నారు. ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కూడా అనేక మంది కూడా చూసి ఆనందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ట్రావెల్కి సంబంధించినటువంటి అంశంలో వివిధ మంది ప్రయత్నాలు, అంటే దేశవ్యాప్తంగా తిరగటానికి ఒకప్పుడు డబ్బులు కావాల్సినటువంటి పరిస్థితి, లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఏదో విధంగా ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఏదో ఒక ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళు మిషన్ 1 రూపీ అనేటటువంటి నినాదంతో ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఈ ప్యానల్స్ కూడా చూసుకోవచ్చు, అంటే పైన ఒక ప్యానల్, మధ్యలో ఒక ప్యానల్ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ఈ ఎక్విప్మెంట్ కూడా ఏదైతే ఎట్లా ఉంటారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం సర్దుకున్నటువంటి విధానం కానీ అదంతా మనం ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఒక ఇంటిని ఈ ఆటోలాగా మార్చుకున్నారు. ఇదంతా కూడా ఒక సైకిల్, 2 సైకిళ్ళతో ఈ అద్భుతం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆగుతూ వీరు ప్రయాణం అయితే సాగుతుంది అనే విధంగా చెప్తున్నారు. యూట్యూబ్ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ ఆధారంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఒక ఆలోచన సాధించాలి అనేటటువంటి సంకల్పం కనుక ఉంటే కంపల్సరీగా ఆ సక్సెస్ అనేది ఏదో ఒక విధంగా వస్తుంది. కాకపోతే చేసేటటువంటి ప్రయత్నమే గట్టిగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనడానికి ఇలాంటి ఆవిష్కరణలే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.